సుబ్రత్ గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఇలా రోత వార్తలు, అబద్ధపు వార్తలు, కుట్రపూరిత వార్తలు ఈ రాయడం ద్వారా నిజంగా ప్రజల్లో నమ్మకం కుదురుతుందా, లేక ప్రజలు అసహించుకుంటున్నా కూడా వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు? నేను ఇప్పుడు మీకు అవన్నీ చదివి వినిపిస్తున్న టైం మీరు ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఒకటి ముందు వ్యక్తిగతంగా మీ నుంచి ఒక క్షమాపణ ముందే, రెండోది వ్యక్తిగతంగా ఒక అభినందన. ముందు క్షమాపణ ఎందుకంటే ఒక రాజకీయ అస్తిత్వం ఈ పర్టికులర్గా రామోజీరావు గారి జీవన ప్రస్థానంలో ఆయన ఎట్లా మొదలైందంటే ఆయనకి ముఖ్యమంత్రి అనే పదం లేదంటే రాజకీయాల్లో రావాలనే కోరిక వాటి నుంచి కంటే కూడా ఒక పాలెగార్ల సంస్కృతి మీద పర్టికులర్గా ఒక ప్రాంతపు ఒక కులం మీద వ్యతిరేకతతోటి ద్రావిడ ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి అక్కడ మన ద్రవిడ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకుడు అన్నాదర్ గారు అనుకోండి, లేకపోతే ఇక్కడ సామాజిక ఉద్యమ స్ఫూర్తికర్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆ స్ఫూర్తిని పెడదారులు పట్టిస్తూ ఆయన ఒక కులం ఒక ప్రాంతపు కులం మీద వ్యతిరేకంగా మొదలైందే ఈనాడు అని నేను ఇప్పుడు తాజాగా అంచనాకు రావాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ మీకు వ్యక్తిగతంగా క్షమాపణ ఎందుకు చెప్పానంటే దానికి నేను స్పష్టంగా కుల పత్రిక అని చెప్పగలుగుతాను. కానీ మీలాంటి వాళ్ళందరికీ ఒక క్యాంప్ ముందుండి మీరు పోరాటం చేస్తున్న యోధులుగా ఉంటారు. మీరు నాకు స్మృతి పదంలోకి వస్తారు. ఒక కులాన్ని అయితే ముందు ఇలాంటి వాళ్ళు కూడా అదే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకానొక సుప్రీంకోర్టు హైకోర్టు అఫిడవిట్లో రామోజీరావు గారు ఏంటి ఇట్లాంటి రాతలు రాస్తున్నామంటే మా పత్రిక పుట్టకే పచ్చి కాంగ్రెస్ వ్యతిరేక పుట్టకని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అది అబద్ధం, అది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక కాదు. దానికి వ్యతిరేకం, దాని బీజాలు, దాని యొక్క మూలాలు, దాని యొక్క అంకురాలు ఎక్కడున్నాయంటే రెండు కులాలకు వ్యతిరేకంగా. ఆ రెండు కులాలు ఏంటనే చూసే ప్రేక్షకులకు తెలుసు. మళ్ళీ ఆ అన్ని ప్రాంతాల్లోని ఆ కులాలకు సంబంధించినవి కాదు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కులాలకు వ్యతిరేకంగా, దాంట్లో కూడా కొందరికి వ్యతిరేకంగా పాలెగారులు కడప వీటికి సంబంధించిన ఒక కక్షపూరితమైన ద్వేషపూరితమైన ఈర్ష్య అసూయ జుగుప్స అన్నీ కలిపేసిన ఒక కంక్షాణం నుంచి వచ్చిన ఒక విషపుత్రిక. ఆయన శ్రీశ్రీ గారు అన్నాడు, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర కాదండి. ఆ ఒక కులపు వ్యతిరేకతతోటి ఇంకో కులపు అనుకూలతతోటి పుట్టిన ఇంతకుముందు అనుకూలం ఉండేది కదా, ఇప్పుడు అనుకూల పత్రికలుగా నేను రామోజీరావు గారి యొక్క ఆయన ఆ లోపల ఉండే ఆ వయసులో ఎంత బాధ అనిస్తుందంటే ఆయనని ఒకనాడు ఆయన పేరు ప్రస్తావించడానికి భయపడే ప్రజలు ఇవాళ పత్రిక ఎడిట్ పేజీలో దగుల్బాజీ రామోజీరావు అని రాస్తుంటే కనీసం గత 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చాలామంది విశ్లేషకులు కూడా పర్టికులర్గా రామోజీరావు పేరు ప్రస్తావించడానికి భయపడటం కానీ సిగ్గుపడటం కానీ ఏం చేయట్లా. ఎందుకంటే ఆ స్థాయికి ఆయన దిగజారి తెచ్చుకున్నాడు. ఆయన రాయుడు మీకు తెలుసు దాంట్లో. కానీ ఆయన సంపాదకుడో తెలియదు, పబ్లిషరో తెలియదు, పొలిటికల్ అనలిస్టో తెలియదు, ఏంటి అన్నీ కలిపేసి అవసరమైతే అక్కడ ఉంటాడో లేదంటే ఇక్కడ ఉంటాను అంటే. ఉదాహరణకి ఈవెన్ మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే ఒక్క పదాన్ని ఎంచుకుని చట్టంలో ఉండే లొసుగుల్ని వాడుకుని అట్లా పత్రికా స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతోటి ఆయన పబ్లిషర్గా కలిస్తే పబ్లిషర్గా వస్తూ ఉంటాడు. ఏ పబ్లిషర్ పేరు ఇది ప్రపంచంలో ఎవరికి తెలీదు, అట్లాగే ఏ ఎడిటర్ పేరు కూడా ప్రపంచంలో తెలియదు. రెండు కానీ ఒక పబ్లిషరే కానీ ఆయన కంపెనీది, ఎడిటర్ కానీ ఆయన ఎడిటర్గా పద్మభూషణ్ అవార్డు తెచ్చుకునే స్థాయికి ఆయన ఏ రంగంలో ఇచ్చారనుకుంటున్నారు మీరు? ఆయనకి సాహిత్య రంగం నుంచి ఇచ్చారండి అవార్డు. అదే బ్రాడర్ కాంటెక్స్ట్ లో సాహిత్యం మళ్ళీ జర్నలిజంకి వస్తుంది, ఆ రంగంలో ఇచ్చారు. ఆయన రాసిన ఒక ఎడిటోరియల్ చూపించమనండి. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన టెంటికల్స్ ఎక్కడి దాకా ఉన్నాయంటే అక్కడ దాకా ఉన్నాయి. ఆయన విశ్వరూపాన్ని సందర్శించడం ఈ చర్చా కార్యక్రమంలో ఆయనకున్నదల్లా ద్వేషము. అట్లా కాదు, ఇప్పుడు జర్నలిస్ట్ అంగన్వాడీల మీద ఇప్పుడు రాయటువంటి ఆల్రెడీ స్ట్రైక్ విరమించారు, వాళ్ళ పనులు చేసుకుంటే మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఈనాడు స్ట్రైక్ చేయనిచ్చారండి, జీతాలు పెంచమని అంగన్వాడీల వర్కర్ల మీద ఇక్కడ గుర్రాలతో ఇందిరా పార్క్ లో గుర్రాలతో తొక్కించిన చరిత్ర అండి. అసలు ఇప్పుడు అక్కడ చిత్తూరులో సో ఇప్పుడు అచ్చంగా ఈనాడు అబద్ధాలే రాస్తోందా ఏమన్నా నిజాలు రాస్తోందా? జగన్ ప్రభుత్వం మీద ఎందుకు అంత విషయం కక్కుతుంది? జగన్ ప్రభుత్వం మీద ఇందాకని చెప్పాను, వాళ్ళు నేను ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నాను. కడప రెడ్లు పర్టికులర్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆయనకి ఒక విధమైన డిఎన్ఏ ద్వేషము, అంటే జన్యుపరమైన ద్వేషము. ఎందుకంటే అది జన్యులోపమా అంటే ఆయన సామాజికంగా పెంచుకున్న విషయానికి సంబంధించిన మానసిక విషయం అది.
ఆయనకి ఎందుకంటే కొందరి మీద ప్రేమ, ఆయన చాలామందిని ట్రై చేశాడు. యాక్చువల్గా కమ్మ ప్రతినిధిగా తనే రిప్రజెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం రామారావు గారి ప్రవేశంతో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వారిని చాలామందిని ట్రై చేశారు. వెంకయ్యనాయుడు గారిని, జయప్రకాష్ నారాయణని తీసుకొద్దామని. ఆ ఒత్తులు వెలుగుతున్నాయి కానీ తుచుకుని తారాజీవులు కింద పడిపోతున్నాయి. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారికి ఇక్కడ స్థానిక ప్రజల్లో అది లేదు, జయప్రకాష్ గారికి మేధావి తప్పితే ప్రజానీకంతో కనెక్ట్ కాలేదు. ఇంకా ఏ అవకాశాలు లేక, ఇంకా తనకు అనుకూలమైన లేక తన వ్యతిరేకతతోటే, అంటే తనకు అనుకూలం చంద్రబాబుతో కాదు. యాక్చువల్గా ఇవాళ మనం నిజం తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఒక పరికరము. ఇవాళ అసలు యుద్ధం ఎవరితోటంటే రామోజీరావుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్, వీళ్ళందరూ పరికరాలండి. చంద్రబాబు స్థానంలో అవసరమైతే చంద్రబాబు వ్యక్తులుగా వాళ్ళతో ఏం యుద్ధం ఉంటుంది, వాళ్ళు తయారు చేసే కరపత్రికల్ని, లక్షల కరపత్రికల్ని జనం మీద వదులుతున్నారు, కొందరు ఉచితంగా కూడా ఇస్తున్నారండి. సాహిత్య సామాజిక జర్నలిజం ఆవరణం అంటారు మనం, ఎన్విరాన్మెంట్. ఆ ఆవరణకి ఫ్రంట్ ఎండ్ చంద్రబాబు తప్పితే అవసరమైతే చంద్రబాబుని తొలగిస్తారండి. వేరే ఆల్టర్నేటివ్ మాత్రమే ఉంచారు ఆయన. ఓకే, శివశంకర్ గారు.